నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యే ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో నాయన నీ ఆత్మతో నింపి వాడుకోండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతములు 21 నుండి 24 అధ్యాయములు. 21వ అధ్యాయము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతకు దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను అనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక యుండెను. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకుని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకును జరుగుచున్నట్లు ఎదోమీయులు యూదావారి చేతి క్రింద ఉండక తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడెను. మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదా రాజైన ఆసా మార్గములందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరు నందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇది అంతయు ఆయన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమొగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికినీ ఇష్టము లేనివాడే అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. 22వ అధ్యాయము. అరబీయులతో కూడా దండు విడియ చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజుని చేసిరి. ఈ ప్రకారము యూదా రాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడే. యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక
అతడును అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకి అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగుచేసుకొనుటకే అతడు యెజ్రెయేలునకు మరల వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగియై ఉన్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతన్ని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరాము నొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యెహూ నొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇకనెవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు వంశజులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషు హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. 23వ అధ్యాయం. అతడు 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయాషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకుని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను. యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజ్యము చుట్టూ ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడల వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీయులను యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేతపట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కన మందిరపు ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరము అందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద ఉండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు గాయకులు వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకుని ద్రోహము ద్రోహమని అరిచెను.
అప్పుడు యాజకుడైన యెహోయాదా, యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూను వారిని కత్తిచేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటి జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీయులుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద ఉండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజునగరు చొచ్చి రాజ్య సింహాసనం మీద రాజును ఆసీనునిగా చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. 24వ అధ్యాయము. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడుగలవాడే యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటి యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్లు కనబడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని, వడ్లవారిని, యెహోవా మందిరము బలపరచుటకు ఇనుప పని, ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును దహన బలులు అర్పించుటయందు ఉపయోగపడునట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న 8 దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు?
మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రి అయిన యెహోయాదాకు తను చేసిన ఉపకారమును మరిచిన వాడే అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చెను. వారు యూదా దేశం మీదకిని యెరూషలేము మీదకిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు నొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతన్ని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయులరాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగు చేయుటకును గూర్చియు రాజుల సటీకా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా జీవాధిపతివి నీవే నాయనా. దినదినము నూతనమైన వాత్సల్యముతో ప్రేమించుచున్న దేవుడవు ప్రభువా నాయన, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యమును బట్టి అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇగో నీ కృప లేనిదే ఒక్క క్షణము కూడా బ్రతకలేము తండ్రి. అయ్యా కేవలము ప్రభు నీ కృప చేత అయ్యా నడిపించుచున్న దేవుడవు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించు. నీ ముందు నిందారహితంగా నిలవబెట్టు ప్రభు. అయ్యా తండ్రి నాయన, గొప్ప దేవుడా, నీ కృపలో మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. అయ్యా మా అపరాధములు క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. మాలో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, అయ్యా విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి ప్రభా. నీ చిత్తము చేయుటకు మమ్మల్ని పురిగొల్పండి. నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపను విస్తరింపచేయండి ప్రభా. మాలో నీకు ఇష్టం లేని క్రియలు లయపరచండి ప్రభా. అయ్యా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము మాకు దయచేయండి. అయ్యా తండ్రి, మా తలంపులు, మా ఆలోచనలు, మా చేతులు, నడకలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా సమస్తము నీకు ఇష్టముగా ఉండినట్లు ప్రభా. మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. మాలో ఇంకనూ శారీరకంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి. మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడిని విడుదల దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, ఆహారం లేని వారికి ఆహారము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, అయ్యా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా మా కుటుంబాలను, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృపను విస్తరింప చేయండి. అందరికీ అంతటా రక్షణ దయచేయండి తండ్రి నాయన. అయ్యా నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మా పట్టణాలను, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా సంఘాలను, మా దైవజనులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవజనులందరినీ బలపరిచయ్యా. బలమైన అభిషేకంతో నింపి వాడుకో అయ్యా. వారి రాకపోకలని కాపుదల, భద్రత దయచేయండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. అయ్యా అభిషేకముతో నాయన, అయ్యా తండ్రి నాయన వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప రక్షణ నాయన, లేని చోట రక్షణ భాగ్యమును నాయన, అయ్యా నాయన తీసుకువచ్చే వారికి వారిని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా సంఘ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నాయన. ఇగో మా ప్రాంతాలను, మా పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకించి 144 కోట్ల భారతదేశ ప్రజలకు నీ కృప కలుగును గాక. నీ కృపకు విస్తరించును గాక. అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు అయ్యా గొప్ప నాయన
అయ్యా తండ్రి నాయన గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నామయ్యా. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరిలే పారును గాక. ఇంకను సువార్త అందని ప్రాంతాలు పట్టబడును గాక. నాయన సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో నిశ్చయంగా సౌలు వంటి వారు పౌలులుగా మార్చబడుదురు గాక. నాయన అయ్యా నిశ్చయంగా నాయన ఇగో భారతదేశం కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా భారతదేశంలో యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. అయ్యా భారతదేశానికి గొప్ప రక్షణ యేసు క్రీస్తు నామంలో కలుగును గాక. ఓ దేశమా నీకు రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ దయచేయండి అయ్యా. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. తండ్రి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఏ ఒక్క దేశాన్ని విడిచిపెట్టద్దు ప్రభా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తున్నాం తండ్రి. దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. అయ్యా రాకపోకలో నీ కాపుదల భద్రత ఉంచండి. దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి. ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రభా. అయ్యా తండ్రి ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.